సూత్రాలతో సహా తీసిచ్చిందంటే నా కూతురు మనసు ఎంతలా గాయపడుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఆలోచించగలను. అందుకే ఇంకా నా కూతురు నాకు భారం కాదు. నేను నా కూతుర్ని ఇక్కడ ఉంచలేను. అల్లుడు గారు, మీకు నా కూతురే కావాలి అనుకుంటే నా ఇంటికి రండి. మిమ్మల్ని జీవితాంతకాలం నా రెక్కల కష్టం మీదే చూసుకుంటాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా కూతురు మాత్రం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం చేయలేదు. ఇక్కడే గనక నా కూతుర్ని వదిలేసి వెళ్తే ఈరోజు నా కూతురు కళ్ళల్లో నీళ్లతో చూశాను. ఏదో ఒక రోజు శవల్లా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత పని చేసినా చేస్తారు మీ అమ్మగారు. వద్దు బాబు, వద్దు. నువ్వు మారినట్టే మీ అమ్మగారిలో మార్పు వస్తుందనుకున్నాను, కానీ అది మాత్రం ఎప్పటికీ రాదు. నేను నా కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటూ ఇంకా మీనాని తీసుకుని వెళ్ళబోతూ ఉండగా అమ్మ చెల్లెమ్మ అనగానే, వద్దన్నయ్య, మీరు సర్ది చెప్పాలని చూడొద్దు. మీరు చెప్పినంత మాత్రాన్ని ఇంట్లో ఎలాంటి మార్పు రాదు. మీ మాటకే ఇంట్లో ఎలాంటి లెక్క లేనప్పుడు నా కూతుర్ని ఇంట్లో పెట్టి నేను మనశ్శాంతిగా ఉండలేను. ఏ క్షణాన ఏ టైంలో ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందా అని ప్రతి క్షణం నేను భయపడుతూనే ఉంటాను. ఇంకా నాకు ఆ భయపడుతూ బ్రతికే వద్దు. నా కూతురు ఏదో ఒకటి చేసుకుంటే మాత్రం జీవితాంతకాలం మేము బాధపడుతూనే ఉంటాం. వద్దు, నా కూతురు నాకు బరువు కాదు. నా భర్త దూరమయ్యారు కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నా కూతుర్ని నేను తీసుకువెళ్ళిపోతాను అంటూ ఇంకా పార్వతమ్మ కాస్త మీనాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు అసలు బాగుపడతావా ప్రభా? కోడల్ని ఏడిపించి మరీ ఇంట్లోంచి పంపిస్తున్నావు. ఈసారి నీకుంటది చూడు. మీనా ఇంటి మహాలక్ష్మిని ఇంట్లోంచి కళ్ళంట నీళ్లతో ఇంట్లోంచి బయటికి పంపించేశావు. సరే, నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో అది చూస్తాను అంటూ సత్యం కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. బాలు బాధపడుతూనే ఇంకా ఇంట్లోంచి మీనా బట్టలు తన బట్టలు తీసుకుని ఇంకా ఎవ్వరు కూడా ఏమీ అనకముందే బాలు కాస్త, నన్ను క్షమించు నాన్న, నేను వెళ్ళిపోతాను. దాన్ని అక్కడ ఒంటరిగా వదిలిపెట్టలేను. నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండను లేను. నేను వెళ్ళిపోతాను నాన్న అని చెప్పనేసరికి సత్యం ఏం మాట్లాడు. బాలు వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి ఉదయం లేవడం ఎప్పుడో అలవాటు తప్పించేసుకుంది కదా. మీనా వచ్చినప్పటి నుంచి గొడ్డు చాకరీ మీనాతోటే కదా చేయిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి లేచేసరికి ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. ప్రభావతి మాత్రం లేచి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ పెట్టి టిఫిన్ చేసి భోజనం పెట్టి మొత్తం అన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉన్నా కానీ సత్యం అసలు ప్రభావతితో ఏ మాట్లాడు. పెడితే తినడం, లేదంటే నోరు మూసుకుని ఊరుకోవడం అంతే చేస్తాడు తప్ప ఒక్క మాట కూడా ప్రభావతితో మాట్లాడు. పడుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రభావతి ఎదురు కూడా పడ్డడు. సత్యం అయితే ఇంట్లో ఉండడం, తినడం, లేదంటే బయటికి వెళ్ళిపోవడం అదే పనిలో ఉంటాడు. ప్రభావతి మాత్రం పిచ్చగా పని మొత్తం ఉండడంతో ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి వదిన, పని అంతా నువ్వే చేసుకుంటున్నావా అంటూ కామాక్షి వస్తుంది. అవును వదిన, ఏం చేస్తాను మరి అనగానే, ఎవరు చేసుకున్న కర్మకు ఎవరు బాధ్యులు? మనం చేసుకున్న తప్పుకి మనమే శిక్ష అనుభవిస్తాము అనగానే, ఏం మాట్లాడుతున్నావు కామాక్షి అనగానే, నిజం మాట్లాడుతున్నాను. మీనా ఇంట్లో ఉన్నన్ని రోజులు దాన్ని బాధ పెడుతూనే ఉన్నావు. మీనాను ఏడిపించిన పాపం ఊరికే పోతుందా? కష్టపడి పని చేసుకో. ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. ఇప్పుడు నువ్వు కష్టపడుతుంటేనే తెలుస్తుంది కదా ఆ కష్టం విలువేంటో అనగానే, ఏం మాట్లాడుతున్నావు కామాక్షి అనగానే, నిజం మాట్లాడుతున్నాను వదిన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు లాంటి దానికి మీనా లాంటి గొప్ప మనసు ఉన్న కోడలు రావడం చాలా గొప్ప. అలాంటి దాన్ని నెత్తిన పెట్టు చూసుకోవచ్చు, కానీ నువ్వు నెత్తిన కాదు కాళ్ళ కింద వేసి తొక్కాలనుకున్నావు. అందుకనే మీనా ఎంతకని సహిస్తుంది, ఎంతకని భరిస్తుంది. అయినా మీనాకు చాలా సహనం. మూర్ఖుల్లా ఉన్న బాలునే మార్చుకుంది. మూర్ఖత్వంగా ఉన్న నిన్ను మార్చుకోలేక ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయిందో అన్నయ్య చెప్పినట్టుగానే ఇంట్లో ఉన్న మహాలక్ష్మి వెళ్ళిపోయినట్టే నాకు అనిపించింది. ఈరోజు చెప్తున్నాను వదిన, నీకు మీనా లేని లోటు ఖచ్చితంగా తెలుస్తుంది. మీనాయే ఇంటి మహాలక్ష్మి అన్న రోజు నీకు తెలిసి మీనాని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకొస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది.
నువ్వు వెళ్ళి తీసుకొచ్చే రోజు త్వరలోనే వస్తుంది. మీనా విలువేంటో, మీనా మంచితనం ఏంటో తెలుసుకుంటావంటూ ఇంకా కామాక్షి వెళ్ళిపోతుంది. దాని మంచితనం నేను తెలుసుకోవడం ఏంటి, నాకు డబ్బుంటే చాలు, ఆ పేదరాలిని నేనెందుకు భరించాలి అనుకుంటూ ప్రభావతి ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డిలా చేస్తూనే ఉంటుంది. ఎంత చేసినా ప్రభావతిని ఎవరూ పట్టించుకోరు. తినడం వెళ్ళిపోవడం అంతే తప్ప అది చేయనా అత్తయ్య, ఇది చేయనా ఆంటీ అంటూ ఎవ్వరూ ఏమీ సహాయం కూడా చేయరు. ఇంకా ఎప్పుడైతే మీనాని ఇంట్లోంచి పంపించేశారో శృతికి రవికి కూడా ప్రభావతి మీద కోపంగానే ఉంటుంది. అందుకే ఎక్కువ తక్కువ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం, వెళ్ళిపోవడం అంతవరకే చేస్తారు. ఒకరోజు ప్రభావతికి ఇంకా ఫుల్గా జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చేసేసరికి ప్రభావతి లేవదు. ఆంటీ టిఫిను అని చెప్పనగానే నాకు ఒంట్లో బాగోలేదమ్మా అని చెప్పనగానే అవునా సరే మేము బయట తినేస్తాంలే, నువ్వు బయట తినేసే మనోజ్, నేను బయట తినేస్తాను అంటూ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకా రవి శృతి కూడా అంతే, ఇంకా సత్యం కూడా అంతే. సత్యం కూడా అలానే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా సుమారు వారం రోజులు ప్రభావతి మంచం దిక్కుండానే ఉంటుంది. అలా మంచం దిక్కుండా ఉన్నా కానీ ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. సత్యం కూడా ప్రభావతికి తిన్నావా ఉన్నావా అన్న మాట కూడా మాట్లాడకపోయేసరికి కామాక్షి వచ్చి ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసి ప్రభావతికి కాస్త టిఫిన్ చేసి పెట్టి తిను వదిన అంటూ లేపేసరికి కామాక్షి అంటూ కళ్ళంట నీళ్లు తెచ్చుకోవడంతో ఎప్పటికైనా అర్థమైందా వదిన ఎవరు ఎలాంటి వాళ్ళో? అదే నీకు ఇన్ని రోజులు ఒంట్లో బాగోకపోతే మీనా అలాగే పట్టించుకోకుండా వదిలేస్తుందా, చూడకుండా వదిలేస్తుందా? నువ్వు తిన్నావా ఉన్నావా అని ఎవరైనా పట్టించుకున్నారా? నిన్ను చూస్తూనే ఉన్నాను, నువ్వు కనిపించట్లేదేంటని అన్నయ్యని అడిగితే అన్నయ్య చెప్పాడు. అందుకే ఎలా ఉన్నావేంటని వచ్చి చూసేసరికి ఇల్లంతా గత్తరగా ఉంది. శుభ్రం చేసింది లేదు. ఆ వంటగది అంతా చాలా చెత్తలా ఉంది. అంతా శుభ్రం చేసి నీకు టిఫిన్ చేసి పెట్టాను అని చెప్పనేసరికి ఎంత పెద్ద పొరపాటు చేసావో ఎప్పటికైనా అర్థమైందా అని చెప్పాను. కానీ కామాక్షి నేను ఒక హెల్ప్ అడుగుతాను చేస్తావా అనేసరికి ఏంటొదినా అని చెప్పాను. కానీ నన్ను మీనా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళవా, కొంచెం నడవడానికి కూడా నాకు ఓపిక లేదనగానే సరే వదినా అని చెప్పి ప్రభావతిని కాస్త మీనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అప్పటికే ప్రభావతి మొహం పీక్కుపోయి ఇంకా మనిషి అంతా కూడా లాగేసినట్టు చాలా నీరసంగా ఉంటుంది. వదిన గారు మీరు అని చెప్పను కానీ మీనా ఎక్కడుంది పార్వతి అని చెప్పను కానీ ఎప్పుడూ అంత పొలైట్గా పిలవడం వినలేని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ మీనా అంటూ పిలవడంతో మీనా కాస్త వస్తుంది. రావడంతో ప్రభావతి కొంచెం ముందుకు పడబోయేసరికి మీనా కాస్త పట్టుకుంటుంది. నన్ను క్షమిస్తావా మీనా అని చెప్పాను కానీ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అత్తయ్య అని చెప్పాను. కానీ నీ విలువేంటో నాకు తెలిసింది, నువ్వు లేని లోటు ఏంటో నాకు తెలిసింది. మన ఇంటికి రా వెళ్ళిపోదాం మీనా అని చెప్పనేసరికి వద్దమ్మా, ఆ ఇంటికి వచ్చి మళ్ళీ నా భార్య అవమానాలు పొందడం నాకు ఇష్టం లేదు అంటూ బాలు మాట్లాడడంతో బాలు మీనాకు కూడా క్షమాపణ చెప్పి ఇంకా ప్రభావతి మీనా బాలులను తీసుకుని నేరుగా ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో సత్యం మళ్ళీ ప్రభావతితో మాట్లాడడం మొదలు పెడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రభావతి తన తప్పు తెలుసుకుని మీనా విలువ తెలుసుకుని మీనాకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకురావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.